వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం 2 డిసెంబర్ 2025 జరిగిన గ్రూప్ డి షిఫ్ట్ 1 జనరల్ సైన్స్ పార్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. సో, పేపర్‌లోకి వెళ్తే ఫస్ట్ క్వెషన్ అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టిష్యూ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అంటున్నారు. అంటే క్రింది వాటిలో ఏది కణజాలానికి ఉదాహరణ కాదు అంటున్నారు. ఇక్కడ చూడండి మనకి టిష్యూ అనేది గ్రూప్ ఆఫ్ సెల్స్‌తో ఫార్మ్ అవుతుంది కదా! అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. బోన్ అనేది మనకి కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ అనేది మనకి కనెక్టివ్ టిష్యూ. మదర్ అనేది కూడా మనకి కనెక్టివ్ టిష్యూ. అండ్ ఇక్కడ ఈ న్యూరాన్ అనేది మనకి సెల్ అవుతుంది. ఇది మనకి బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అనమాట. ఈ న్యూరాన్ అనేది. సో, న్యూరాన్ అనేది మనకి ఇక్కడ సెల్ అవుతుంది. మిగతావన్నీ కూడా మనకి టిష్యూస్ అవుతాయి. సో, నాట్ ఎ టిష్యూ అన్నాడు. సో, న్యూరాన్ అనేది రైట్ అవుతుంది. సెకండ్ క్వెషన్ అండి. ఏమంటున్నారు? ఆక్సిడేషన్ ఈస్ డిఫైన్డ్ యాస్ అన్నాడు. ఆక్సిడేషన్‌లో మనకేమవుతుంది? ఒక మెటల్ అనేది మనకి అదే లోహం ఆక్సిడైజ్ అవుతుందనమాట. ఇక్కడ ఆక్సిడేషన్‌లో మనకి మెటల్ అనేది ఎలక్ట్రాన్స్‌ని లూజ్ అవుతుంది. సో, ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ అనేది మనకి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నాడు. ఇప్పుడు అనుకున్నాం కదా! సో, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది రైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫెర్రస్ ఉంది. ఇది మెటల్ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ సపోజ్ 0 అనుకోండి. మనకి ఎప్పుడైతే ఆక్సిజన్‌తో కలుస్తుందో మనకి Fe2O3 ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ యొక్క స్టేట్ అనేది ప్లస్ కింద మారుతుందనమాట. ఈ ప్లస్ అనేది ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 3 చూడండి. ఏ కార్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 720 km/h comes to a stop in 4 seconds after the brakes are applied. If the total mass of the car and passengers is 80 kg, what is the force applied by the brakes అంటున్నారు. ఇక్కడ మనకి ఫోర్స్ అడుగుతున్నారండి. ఫోర్స్ మనం ఎలా రాసుకోవచ్చు? F మాస్ ఇంటూ యాక్సెలరేషన్. అయితే మనకి మాస్ ఇచ్చాడు. టోటల్ మాస్ ఎంత? 80 కేజీ. యాక్సెలరేషన్ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైమ్ టేకెనే కదా! సో, మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 80 ఇంటూ ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుంది మనకి? 0 అవుతుంది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 720. ఇక్కడ 720 కిలోమీటర్ పర్ అవర్‌ని మనం 7200 మీటర్స్ పర్ 36 సెకండ్స్ కింద రాసుకోవచ్చు. సో, అలా రాసుకున్నప్పుడు 7200/36 అంటే 200 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. సో, 200 బై ఇక్కడ మనకి టైమ్ అనేది సెకండ్స్‌లో ఉంది. సో, 4 ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చండి దీన్ని? 20 ఇంటూ 200 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 4000. ఇప్పుడు మనకి ఫోర్స్ అనేది న్యూటన్స్‌లో ఉంటుంది కదా! సో, మైనస్ ఆఫ్ 4000 న్యూటన్స్. ఇక్కడ నెగెటివ్ ఎందుకొచ్చిందంటే, అప్లై చేసిన ఫోర్స్ అనేది వెహికల్‌ని స్టాప్ చేస్తుంది. అంటే నెగెటివ్ ఫోర్స్ అన్నమాట ఇది. సో, ఆప్షన్ డి అనేది -4000 న్యూటన్స్ అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 4 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎ స్పెరికల్ లెన్స్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది మనకి గోళాకార కటకం గురించి సరైనది కాదు అని అడుగుతున్నాడన్నమాట. అయితే ఆప్షన్స్ చూడండి. ఏమంటున్నారు? ఏ కాన్కేవ్ లెన్స్ ఆల్సో పొజెస్ 2 సెంటర్స్ ఆఫ్ కర్వేచర్ అంట. అంతే కదండీ! ఒక కాన్కేవ్ లెన్స్‌కి 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. సో, ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. కానీ మనకి కాదు అని అడిగాడు. సో, ఆప్షన్ అనేది రాంగ్ అని చెప్పుకుంటాం. అండ్ ఆప్షన్ బి చూడండి. ది ఆప్టికల్ సెంటర్ కోయిన్సైడ్స్ విత్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంట. ఇక్కడ మనకి సపోజ్ కాన్కేవ్ లెన్స్ అయినా, కాన్వెక్స్ లెన్స్ అయినా వీటి యొక్క ఆప్టికల్ సెంటర్ అనేది జియోమెట్రికల్ సెంటర్ అన్నమాట. కానీ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అనేవి బయటెక్కడో ఉంటాయి. సో, ఇవి కాయిన్సైడ్ అవ్వవు. కాయిన్సైడ్ అంటే ఏంటండి? పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు 1, 2, 3 ఈ 3 పాయింట్స్ ఉన్నాయి. ఇవి కోయిన్సైడ్ అవ్వడం అంటే ఒకే దగ్గర 3 పాయింట్స్ ఉండడం అన్నమాట. కానీ ఇక్కడ పాయింట్స్ అనేవి కోయిన్సైడ్ అవ్వట్లేదు. దే ఆర్ ఇన్ సేమ్ ప్లేన్. బట్ దే ఆర్ నాట్ ఇన్ కోయిన్సిడెన్స్ అన్నమాట. సో, ఆప్షన్ బి అనేది మనకు రాంగ్ అని తెలుస్తుంది కదా! సో, మనకి ఈ యొక్క క్వెషన్‌కి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఆప్షన్ సి అనేది కూడా ఎవ్రి స్పెరికల్ లెన్స్ హాస్ 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడే మాట్లాడుకున్నాం. ప్రతి స్పెరికల్ లెన్స్‌కి మనకి 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. మనకి ఇమేజెస్ చూస్తే తెలుస్తుందనమాట. ఎందుకంటే ప్రతి స్పెరికల్ లెన్స్ కూడా మనకి స్పెరికల్ సర్ఫేస్ నుంచే ఫార్మ్ అవుతుంది. అండ్ ప్రతి స్పెరికల్ సర్ఫేస్‌కి కూడా మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. అండ్ ఆప్షన్ డి చూడండి. ది లైన్ జాయినింగ్ ది 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అట. అంతే కదండీ! 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్‌ని మీట్ అవుతూ వెళ్ళే లైన్ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుందనమాట. సో, ఆప్షన్ డి అనేది కూడా రైట్. అండ్ ఆప్షన్ సి అనేది కూడా రైట్. బట్ కానిది కాబట్టి 2 కూడా ఈ యొక్క కేస్‌లో రాంగ్ అవుతుంది.
సో, ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుందనమాట. క్వెషన్ నంబర్ 5 అండి. ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ అప్రాక్సిమేట్లీ 340 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ఎ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఈజ్ 70 మీటర్స్ అవే, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ఎన్ ఎకో టు రిటర్న్ టు ది సోర్స్ అని అడిగాడు. ఇక్కడ చూడండి యాక్చువల్‌గా స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మనకి 343 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అప్రాక్సిమేట్‌లీగా ఎట్ 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనమాట. అయితే ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మనకి 330 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. లేదా 350 మీటర్స్ పర్ సెకండ్ కూడా ఉంటుంది. అంటే ఈ మధ్యన మనకి వేరీ అవుతుంది. డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అనమాట. అయితే మనకిక్కడ ఏమంటున్నారు క్వెషన్‌లో ఒక ఎకో తీసుకున్న టైం ఎంత అని అడుగుతున్నాడనమాట. ఎకో అంటే ఏంటండి? సోర్స్ నుంచి సౌండ్ అనేది వెలువడి మళ్ళీ ఒక సర్ఫేస్‌ని హిట్ చేసి మళ్ళీ బ్యాక్‌కి వస్తుందన్నమాట. అదే సోర్స్ దగ్గరికి. అండ్ ఈ టైం ఎంత అని అడుగుతున్నాడు. మనకిప్పుడు చూడండి డిస్టెన్స్ అనేది ఎంతొచ్చింది? 17 మీటర్స్. అయితే ఒకవైపు డిస్టెన్స్ 17 మళ్ళీ అది తిరిగి రావాలి కదండీ! అప్పుడు కూడా 17 కదా! సో, టోటల్ డిస్టెన్స్ ఎంత? 34 మీటర్స్ అన్నమాట. అయితే మనకి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా! అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కింద రాసుకోవచ్చా? సో, డిస్టెన్స్ అనేది 34 అయితే స్పీడ్ అనేది మనకి ఇక్కడ ఎంత మెన్షన్ చేశారు? 340 మీటర్స్ పర్ సెకండ్ అన్నమాట. ఇప్పుడు మనకి మీటర్స్, మీటర్స్ క్యాన్సెల్ అవుతుంది. సో, 1/10 సెకండ్స్ ఉంటాం. అంటే 0.1 సెకండ్ అనేది చెప్పొచ్చు కదా! సో, ఆప్షన్ డి అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 6 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు హ్యూమన్ ఫీమేల్స్ ఇన్ ది సేమ్ మేనర్ యాస్ వెసెక్టమీ ఈస్ రిలేటెడ్ టు హ్యూమన్ మేల్స్ అన్నాడు. ఈ వెసెక్టమీ అనేది మనకి పిల్లలు పుట్టకుండా చేయడానికి పర్మనెంట్ మెథడ్ అన్నమాట ఇది. ఎందులోను? మేల్స్‌లో. సో, ఫీమేల్స్‌లో ఏంటది సేమ్ పర్మనెంట్‌గా మనకి పిల్లలు పుట్టకుండా చేసేది ట్యూబెక్టమీ అన్నమాట. ఇక్కడ సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఏ కోయిటస్ ఇంటరప్టస్ అన్నాడు. కోయిటస్ ఇంటరప్టస్ ఏంటంటే ఇప్పుడు మేల్‌కి, ఫీమేల్‌కి మధ్యన ఇంటర్‌కోర్స్ జరుగుతుంది కదా! ఇంటర్‌కోర్స్ జరిగేటప్పుడు మేల్ తన యొక్క పెనిస్‌ని వెజైనాలో నుంచి పుల్ చేస్తాడనమాట. ఎప్పుడు? ఎజాక్యులేషన్ జరగక ముందు తీసేస్తాడనమాట సెక్స్ మధ్యలో. సో, దాన్ని మనకి కోయిటస్ ఇంటరప్టస్ అంటారు. అండ్ ఇది మనకి 20% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రీ ఎజాక్యులేట్ కమ్ అనేది వెజైనాలోకి వెళ్ళిపోవచ్చనమాట. సో, పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. బి చూడండి ఆప్షన్ బి కాపర్ టీ అన్నాడు. కాపర్ టీ అనేది కూడా మనకి టెంపరరీ కాంట్రాసెప్టివ్ మెథడ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ మెథడ్‌లో ఏం చేస్తారంటే, మనకి యూట్రస్‌లోకి ఒక డివైస్‌ని ప్లేస్ చేస్తారన్నమాట. ఇది మనకి 3-10 ఇయర్స్ అనేది దీని లైఫ్ స్పాన్ అండి. సో, ఇక్కడ మనకి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క సక్సెస్ రేట్ అనేది మనకి 99% ఉంటుంది. ఆప్షన్ డి చూడండి సెర్వికల్ క్యాప్స్. ఎలాగైతే పెనిస్‌కి మనం కాండోమ్స్ అనేది ప్లేస్ చేస్తామో, సెర్విక్స్ పార్ట్‌కి ఈ సెర్వికల్ క్యాప్స్ అనేవి ప్లేస్ చేస్తారన్నమాట. అయితే ఇది సెక్స్‌కి ముందు 6 అవర్స్ అలాగే సెక్స్ జరిగిన 6 అవర్స్ కూడా దీన్ని ఉంచాలన్నమాట. అండ్ దీని యొక్క సక్సెస్ రేట్ వచ్చేది ఆల్‌మోస్ట్ 99% అండి. అండ్ మనకిక్కడ ఈ క్వెషన్‌కి ఆన్సర్ ట్యూబెక్టమీ అవుతది. అండ్ ఈ ట్యూబెక్టమీలో మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి కట్ చేస్తారండి. ఇక్కడ వాసెక్టమీలో ఎలాగైతే వాస్ డిఫరెన్స్‌ని మనం కట్ చేస్తామో, ట్యూబెక్టమీలోను మనకి ఫాలోపియన్ ట్యూబ్‌ని కట్ చేస్తామనమాట. ఎప్పుడైతే ఫాలోపియన్ ట్యూబ్స్‌ని మనం కట్ చేసామో, మనకి ఎగ్స్ అనేవి స్పెర్మ్స్‌తో మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదనమాట. సో, ఎగ్స్ అనేవి స్పెర్మ్స్‌తో ఎప్పుడైతే మీట్ అవ్వవో మనకి ఫెర్టిలైజేషన్ జరగదు. ఫెర్టిలైజేషన్ జరగకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో, ఇక్కడ ఇమేజ్ చూసారా? ఇది ఈ డివైస్ మనకి కాపర్ టీ అన్నమాట. సో, ఈ కాపర్ టీ అనేది మనకి కొన్ని మినిట్స్‌లోనే మనకి క్లినిక్స్‌లో ఉన్న డాక్టర్స్ ప్లేస్ చేస్తారు. అండ్ ఇదనేది మనకి టెంపరరీ అన్నమాట. ఇది రివర్సిబుల్ అన్నమాట మనకి. సో, ఈ కాపర్ టీ డివైస్ ఉంది కదండీ! ఈ కాపర్ టీ డివైస్ ఏం చేస్తుంది? కాపర్ అయాన్స్‌ని యూట్రస్‌లోకి రిలీజ్ చేస్తుందన్నమాట. అండ్ ఈ రిలీజ్ అయిన కాపర్ అయాన్స్ అనేవి స్పెర్మ్స్‌కి టాక్సిక్ నేచర్‌తో యాక్ట్ చేస్తుందన్నమాట. అండ్ ఇవి స్పెర్మ్స్‌ని ఎగ్స్‌ని రీచ్ అవ్వకుండా చేస్తాయన్నమాట. సో, దాని ద్వారా మనకి ఫెర్టిలైజేషన్ అనేది జరగకుండా చూస్తదనమాట. అండ్ ఇక్కడ ఇదేనండి మనకి వాసెక్టమీ. ఈ వాసెక్టమీలో అంటే మనకి స్పెర్మ్స్ అనేవి టెస్టిస్‌లో ప్రొడ్యూస్ అవుతాయి కదండీ! అంటే టెస్టిస్‌లో ప్రొడ్యూస్ అయిన వాటిని మనకి వాస్ డిఫరెన్స్ ద్వారా మనకి పెనిస్‌కి చేరుకుంటాయి. అయితే ఇక్కడ ఈ వాస్ డిఫరెన్స్ ఉంది కదండీ! దీన్ని మనం కట్ చేస్తాం. అండ్ ఇలా కట్ చేసి సెపరేట్ చేయడాన్నే మనం వాసెక్టమీ అంటామనమాట. సో, దీనివల్ల మనకి స్పెర్మ్స్ అనేవి పెనిస్‌కి రీచ్ అవ్వవు. అండ్ పెనిస్‌కి ఎప్పుడైతే రీచ్ అవ్వదో ఇంటర్ కోర్స్‌లో మనకి స్పెర్మ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో, ఫెర్టిలైజేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉండవనమాట. అండ్ ఇక్కడ ట్యూబెక్టమీ అనమాట. ఈ ట్యూబెక్టమీ అనే దాంట్లో మనకి 3 ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి కాటరైజ్డ్,
ఇంకొకటి టైడ్ అండ్ కట్, ఇంకోటి బ్యాండ్ అండ్ క్లిప్డ్. ఈ బ్యాండ్ అండ్ క్లిప్డ్ మనకి రివర్సిబుల్ ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. అంటే మనకి ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే, ఈ బ్యాండ్ ఆర్ క్లిప్డ్ అనేది మనకి సక్సెస్ రేట్ ఎక్కువుంటుంది. కంపేర్డ్ టు టైడ్ అండ్ కట్ అండ్ కాటరైజ్డ్. అండ్ ఇక్కడ ఈ ట్యూబెక్టమీలో మనకి ఫాలోపియన్ ట్యూబ్ అనేది ఐదర్ కట్ చేస్తాం లేదా క్లిప్ చేస్తాం అన్నమాట. అండ్ అదండి ఈ యొక్క క్వెషన్‌కి ఎక్స్‌ప్లనేషన్. క్వెషన్ నంబర్ 7 అండి. ఏమంటున్నారు? వాట్ ఆర్ ది ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ అంట. అయితే జైలమ్ అండ్ ఫ్లోయమ్ టిష్యూస్ రోల్స్ ఏంటని అడుగుతున్నారన్నమాట. అయితే జైలమ్ అనేది మనకి వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి హెల్ప్ అవుతుంది. ఫ్లోయమ్ అనేది మనకి ఫుడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి హెల్ప్ అవుతుంది. సో, ఆప్షన్స్ చూద్దాం. ఏమన్నారు? బోత్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ ట్రాన్స్‌పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్. కాదు. ఇప్పుడే చెప్పుకున్నాం. జైలమ్ అనేది మనకు వాటర్‌కి, ఫ్లోయమ్ అనేది మనకి ఫుడ్‌కి. అండ్ బి చూడండి. జైలమ్ ట్రాన్స్‌పోర్ట్స్ ఫుడ్ అన్నాడు. ఇది కాదు అని చెప్పొచ్చన్నమాట. మళ్ళీ ఆప్షన్ సి చూడండి. జైలమ్ ట్రాన్స్‌పోర్ట్స్ వాటర్ అండ్ మినరల్స్, ఫ్లోయమ్ ట్రాన్స్‌పోర్ట్స్ ఫుడ్. ఇది మనకి చెప్పిన దానికి ఏకీభవిస్తుందన్నమాట. సో, ఆప్షన్ సి అనేది మనకి రైట్ అవుతుంది. అండ్ ఈ జైలమ్ అనేది మనకి వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ చేయడానికి ట్రాన్స్‌పిరేషన్ ప్రాసెస్ యొక్క హెల్ప్ తీసుకుంటుందండి. క్వెషన్ నంబర్ 8 చూడండి. ఏమంటున్నారు? వాట్ హ్యాపెన్స్ టు ది పీహెచ్ ఆఫ్ ఎ సొల్యూషన్ వెన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇంక్రీజెస్ అన్నాడు. ఇప్పుడు మనకి ఒక సొల్యూషన్ తీసుకుందామండి. దీనిలో H+ అయాన్స్ అనేవి పెరిగిపోయావంట. మనకు తెలుసు కదండీ! పీహెచ్ వాల్యూ అనేది 0-14 ఉంటుంది. 7 అనేది న్యూట్రల్‌గా తీసుకుంటాం. పీహెచ్ అనేది ఎంత తక్కువుంటే అది అంత ఎసిడిక్. అండ్ మనకి H+ అయాన్స్ అనేవి సొల్యూషన్‌లో ఎక్కువున్నాయంటే అది ఎసిడిక్ సొల్యూషన్ అని అర్థం. అంటే ఆ సొల్యూషన్ ఎసిడిక్ అయితే దాని యొక్క పీహెచ్ వాల్యూ తగ్గుతుంది. సో, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఏమంటున్నాడు? పీహెచ్ సొల్యూషన్ అనేది మనకి తగ్గుతుంది. సో, ఇది రైట్ అవుతుంది. అండ్ బి అనేది ఇట్ కాన్ బి డిటర్మైన్డ్ ఇది రాంగ్ అండ్ ఇంక్రీజ్ అంట. పీహెచ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే బేసిక్. బేసిక్ అంటే దాని అర్థం ఏంటి? ఓహెచ్ మైనస్ అయాన్స్ అనేవి ఎక్కువున్నాయని అర్థం. అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ డి. ఇట్ రిమైన్స్ ది సేమ్. సేమ్ అనేది ఎలా చెప్తాము? మనకి H+ అయాన్స్ అనేవి ఇంక్రీజ్ అయితే పీహెచ్ అనేది తగ్గాలి. ఇట్ విల్ నెవర్ రిమైన్ సేమ్ అన్నమాట. క్వెషన్ నంబర్ 9 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? అంటే గురుత్వాకర్షణ శక్తి గురించి కింద మాట్లాడుతున్న స్టేట్మెంట్స్‌లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. సో, చూద్దాం ఆప్షన్స్. ఇట్ ఇంక్రీజెస్ యాస్ వి గో ఇన్‌సైడ్ ది ఎర్త్ అన్నాడు. కాదు. ఎందుకు? మనకి ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ, మనకి ఆబ్జెక్ట్‌ని అట్రాక్ట్ చేసుకునే మాస్ అనేది తగ్గిపోతుందనమాట. మనకు తెలుసు కదండీ! F=gm1m2/r² అనేది. ఇప్పుడు మాస్ అనేది తగ్గిందనుకోండి, ఆటోమేటిక్‌గా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్. అండ్ ఆప్షన్ బి చూడండి. ఇట్ రిమైన్స్ కాన్స్టాంట్ విత్ డెప్త్ అంట. సో, ఇప్పుడే అనుకున్నాం కదండీ! మనం డెప్త్‌కి వెళ్ళే కొద్దీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తగ్గిపోతుందనమాట. సో, ఇక్కడ రిమైన్స్ కాన్స్టాంట్ అన్నాడు. సో, బి అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ సి చూడండి. ఏమంటున్నారు? ఇట్ ఈస్ ద సేమ్ ఎవ్రీవేర్ అని అర్థం. సపోజ్ ఎర్తే తీసుకుందామండి. ఇది పర్ఫెక్ట్ రౌండ్ కాదు కదా! దీనిలో హైయెస్ట్ పాయింట్స్ ఉంటాయి. లోయెస్ట్ పాయింట్స్ కూడా ఉంటాయి. సపోజ్ మౌంట్ ఎవరెస్టే తీసుకోండి. మౌంట్ ఎవరెస్ట్ టాప్‌లో మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తక్కువగా ఉంటుంది. కంపేర్డ్ టు సర్ఫేస్ అన్నమాట. ఎందుకు? మనం ఆల్రెడీ అనుకున్నాం. F=gm1m2/r² అని. ఇక్కడ రేడియస్ అనేది మనకి పెరిగిపోతుంది. అంటే సెంటర్ నుంచి మనకి డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే డినామినేటర్ వాల్యూ పెరిగిందో, మనకి ఆటోమేటిక్‌గా యాక్చువల్ వాల్యూ అనేది తగ్గిపోతుందనమాట. సో, ఆప్షన్ సి అనేది కూడా మనకి రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ డి ఇట్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ అంట. ఇప్పుడే అనుకున్నాం కదా! ఈ ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో, ఈ క్వెషన్‌కి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. అండ్ క్వెషన్ నంబర్ 10 ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫులరిన్ అన్నాడు. ఈ ఫులరిన్ అనేది మనకి ఫుట్‌బాల్ షేప్ మాలిక్యూల్ అండి. అయితే, ఇందులో మనకి 60 కార్బన్ అటామ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఫులరెన్స్ మనం బక్మిన్‌స్టర్ ఫులరెన్స్ అని కూడా అంటాం. దీన్ని మనకి 1985లో డిస్కవర్ చేశారు. దీనిలో మనకి 20 హెక్సాగాన్స్ ఉంటాయి. and 12 పెంటాగాన్స్ ఉంటాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామ్స్‌లో రేపు పొద్దున్న అడగొచ్చనమాట. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుతుంది. C6 అనేది మనకి మెడికల్ టర్మ్ అండి. అండ్ సి అనేది జస్ట్ కార్బన్. క్వెషన్ నంబర్ 11 అండి. ఏమంటున్నారు? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ డు పార్టికల్స్ పొజెస్ ది హైయెస్ట్ స్పీడ్ ఆఫ్ రాపిడ్ రాండమ్ మోషన్ అన్నాడు. అయితే ఆప్షన్స్ చూద్దాం. సాలిడ్ మాలిక్యూల్స్ అంట. సాలిడ్ మాలిక్యూల్స్‌లో మనకి పార్టికల్స్ అనేవి టైట్‌లీ ప్యాక్డ్ అనమాట. వీటికి రాపిడ్ రాండమ్ మోషన్ అనేది ఉండదు. ఒకవేళ రాపిడ్ రాండమ్ మోషన్ అనేది ఉంటే, అవి ఒకదానితో ఒకటి క్లోజ్‌గా ఉండవనమాట. క్లోజ్‌గా ఎప్పుడైతే ఉండదో అది సాలిడ్ కింద ఉండదు.
అండ్ ఆప్షన్ బి చూడండి లిక్విడ్ అండ్ సాలిడ్ బోత్ అంట. యాక్చువల్‌గా సాలిడ్స్‌కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువుంటుంది. కంపేర్ టు లిక్విడ్స్. కానీ వీటిలో కూడా రాపిడ్ మోషన్ అనేది ఉండదు కదండీ! ఆప్షన్ సి చూడండి లిక్విడ్ ఓన్లీ అన్నాడు. ఇది కూడా కాదు. సో, మనకి ఏబీసీ అనేవి ఎలిమినేట్ చేస్తున్నాం. అండ్ ఆప్షన్ డి అనేది ఆటోమేటిక్‌గా రైట్ అవుతుంది. అండ్ గ్యాస్ అన్నాడు. వీటికి రాండమ్ మోషన్ అనేది ఎక్కువుంటుంది. అందుకే ఇవి ఎయిర్‌లో ఫ్రీగా మూవ్ అవుతాయన్నమాట. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 12 అండి. ఏమంటున్నారు? A body of mass 2 kg is moving with a speed of 3 meters per second. Its kinetic energy అని అడిగాడు. మనకి గతిశక్తి అడుగుతున్నాడండి. అయితే గతిశక్తికి మనకి ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవీ స్క్వేరే కదా! మనకి మాస్ ఎంత ఇచ్చారు? 2 కేజీ ఇచ్చారు. అండ్ వెలాసిటీ ఎంత ఇచ్చారు? 3 మీటర్స్ పర్ సెకండ్ అంట. సో, 3 అనుకోండి. 2 క్యాన్సిల్ అవుతుంది. సో, ఇది 9 జూల్స్ అవుతుందన్నమాట. ఆప్షన్స్ చూడండి 9 జూల్స్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ 9 జూల్స్. సో, ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 13 అండి. ఏమంటున్నారు? ఏ సాలినాయిడ్ బిహేవ్స్ లైక్ ఎ మాగ్నెట్ బికాజ్ అన్నాడు. సాలినాయిడ్‌లో మనకి కోర్ మెటల్ అనేది మనకి తీసుకుంటాం. అండ్ ఈ కోర్ మెటల్ అనేది జనరల్‌గా మనకి ప్యూర్ ఐరన్ అవుతుందండి. అండ్ ఆ ప్యూర్ ఐరన్ చుట్టూ మనకి నంబర్ ఆఫ్ టర్న్స్‌లో మనకి కాపర్ అనేది వైండ్ చేస్తామనమాట. అండ్ ఈ కాపర్ టెర్మినల్స్ ఉంటాయి కదండీ! వీటికి మనం పవర్ అనేది అప్లై చేస్తాం. మనకు తెలుసు కదా! ఎలక్ట్రిక్ ఫీల్డ్, మాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానితో ఒకటి రిలేటెడ్ అని. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ అనేది కాయిల్‌కి మనం ఇస్తామో, మనకి ప్యూర్ ఐరన్‌లో మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందనమాట. అండ్ మనం ఇక్కడ ప్యూర్ ఐరన్ ఎందుకు తీసుకుంటామంటే, దీనికి మాగ్నెటిక్ ససెప్టిబిలిటీ అనేది ఎక్కువ. అంటే ఈజీగా మాగ్నెటైజ్ చేసుకోవచ్చు. అలాగే మాగ్నెటిక్ రిటెక్టివిటీ అనేది తక్కువ. అంటే ఈజీగా పవర్ అనేది ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో, అది మనకి అయస్కాంత ప్రభావం అనేది వెంటనే దాన్ని కోల్పోతుంది. అంటే ఈ ప్రాపర్టీస్ వల్ల మనం ప్యూర్ ఐరన్ తీసుకుంటామనమాట. ఈ సాలినాయిడ్స్‌లో. సో, ఆప్షన్స్ చూద్దాం. ఏమన్నారు? కరెంట్ ఇన్ ఇట్స్ టర్న్స్ ప్రొడ్యూస్ ఎ మాగ్నెటిక్ ఫీల్డ్ అంట. ఇప్పుడే అనుకున్నాం. కరెంట్ ఎప్పుడైతే మనకి కాపర్ కాయిల్స్‌కి మనం ప్రొడ్యూస్ చేస్తామో, ప్యూర్ ఐరన్‌లో మనకి మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఆప్షన్ అనేది రైట్. మిగతా ఆప్షన్స్ చూడండి. ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిసిటీ అన్నాడు. కాదండి. ఇది ఎలక్ట్రిసిటీని మనకి స్టోర్ చేసుకోదు. ఎలక్ట్రిసిటీని మనకి యూజ్ చేసుకొని మాగ్నెటిక్ ఫీల్డ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఆప్షన్ సి చూడండి. ఇట్ కంటైన్స్ ఐరన్ ఇన్సైడ్ అంట. ఐరన్ పెట్టినంత మాత్రాన మనకి సాలినాయిడ్ మాగ్నెట్ అయిపోదు కదండీ! దీనికి పవర్ అనేది అప్లై చేస్తేనే అది మాగ్నెట్ అవుతుంది. సో, ఇది కూడా రాంగ్. అంటే ఇక్కడ చూడండి ఇట్ హాస్ హై రెసిస్టెన్స్ అంట. అసలు క్వెషన్‌కి, ఆప్షన్‌కి సంబంధమే లేదు. క్వెషన్ నంబర్ 14 ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్కులర్ స్ట్రక్చర్స్ ఈస్/ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మోడిఫైయింగ్ ది కర్వేచర్ అండ్ థస్ చేంజింగ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఫైబ్రస్ జెల్లీ లైక్ ఐ లెన్స్ అన్నాడు. అయితే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ఏంటి? రెటినా. ఈ రెటినా అనేది మనకి లైట్‌ని మనకి కెమికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కింద జనరేట్ చేస్తుంది. ఈ జనరేట్ అయిన ఇంపల్సెస్ అనేవి మనకి బ్రెయిన్‌కి సెండ్ చేసి, ఒక ఇమేజ్ డిపిక్షన్ అనేది మనకు చేస్తుందనమాట. ఈ యొక్క క్వెషన్‌కి ఆన్సర్ అవ్వదు. ఈ ప్యూపిల్ అనేది ఎంత లైట్ అనేది మనకి ఐలోకి ఎంటర్ అవ్వాలని దాన్ని డిటర్మైన్ చేస్తుందండి. ఇకపోతే ఆప్షన్ సి ఐరిస్. ఈ ఐరిస్ అనేది మనకి ఈ ప్యూపిల్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, మనకి క్లియర్‌గా ఈ యొక్క క్వెషన్‌కి 3 కాదని తెలుస్తుంది. అండ్ సీరియల్ మజిల్స్ అనేవి మనకి ఐ యొక్క ఫోకల్ లెంగ్త్‌ని వేరీ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఆప్షన్ డి అనేది మనకి రైట్ అవుతుందనమాట. క్వెషన్ నంబర్ 15 విచ్ ఈక్వేషన్ కరెక్ట్‌లీ డి విచ్ ఈక్వేషన్ కరెక్ట్‌లీ రిప్రజెంట్స్ విచ్ ఈక్వేషన్ కరెక్ట్‌లీ రిప్రజెంట్స్ ది రియాక్షన్ ఆఫ్ అల్యూమినియం విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాడు. సో, కిందన మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండీ! ఏది రైట్ అనేది మనకు తెలియకపోవచ్చు. అయితే ఏది రైట్ అనేది మనకు చెప్పడానికి మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయడం ద్వారా మనం ఏది రైట్ ఆప్షన్ అవుతదనేది మనం చెప్పొచ్చనమాట. సో, చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? ఏఎల్ ప్లస్ హెచ్‌సీఎల్ గివ్స్ రైజ్ టు ఏఎల్‌సీఎల్ ప్లస్ హెచ్2. ఇక్కడ హెచ్ అనేది ఒక మాలిక్యూల్ ఉంది. కానీ ఇక్కడ 2 మాలిక్యూల్స్ వచ్చాయి. సో, ఇది రాంగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆప్షన్ 2 చూడండి. 2ఏ అంటే ఇక్కడ ఆప్షన్ 2ని సపోజ్ హోల్‌లో పెట్టండి. ఆప్షన్ సి చూడండి. ఏఎల్ ప్లస్ హెచ్‌సీఎల్ అంట. గివ్స్ రైజ్ టు ఏఎల్‌సీఎల్3 ప్లస్ హెచ్2. ఇక్కడ హెచ్ అనేది ఒకటుంది. కానీ ఇక్కడ 2 ఉన్నాయి. సో, ఇది రాంగ్. అంటే ఇక్కడ క్లోరిన్ ఆటమ్ అనేది ఒకటుందండి. కానీ ఇక్కడ ప్రొడక్ట్‌లో మనకి క్లోరిన్ మాలిక్యూల్స్ అనేవి 3 ఉన్నాయి. సో, అగైన్ రాంగ్ అని ఈజీగా చెప్పుకోవచ్చు కదా! అండ్ ఆప్షన్ డి చూడండి. 2 అల్యూమినియం ఆటమ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ప్రొడక్ట్‌లో కూడా మనకి 2 అల్యూమినియం ఆటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి 3 ఉన్నాయి. కానీ ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి 6 వచ్చేసాయి. సో, ఇది కూడా రాంగ్ అని చెప్తాం. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ బికి వెళ్దామండి. ఆప్షన్ బిలో ఏంటి? 2 అల్యూమినియం ఆటమ్స్ అనేవి రియాక్టెంట్స్‌లో ఉన్నాయి. అవే మనకి ప్రొడక్ట్‌లో కూడా ఉన్నాయి.
అలాగే క్లోరిన్ ఆటమ్స్ అనేవి మనకి 6 వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ రియాక్టెంట్స్‌లో కూడా మనకి 6 ఉన్నాయి. అండ్ రియాక్టెంట్స్‌లో మనకి హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి 6 ఉన్నాయి. అండ్ ప్రొడక్ట్‌లో కూడా 6 ఉన్నాయి. అంటే ఈ యొక్క ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. సో, ఇది మనం తీసుకోవచ్చు కదండీ! రైట్ ఆప్షన్ కింద. క్వెషన్ నంబర్ 16 అండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఎన్‌ష్యూర్స్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అన్నాడు. అంటే జనాభా వేగవంతంగా పెరగడానికి ఏది మేజర్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అని అడుగుతున్నారండి. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అసెక్షువల్ రిప్రొడక్షన్ అన్నారు. ఇది మనకి బైనరీ ఫిజన్ రిప్రొడక్షన్ అవ్వచ్చు, మల్టిపుల్ ఫిజన్ రిప్రొడక్షన్ అవ్వచ్చు, లేదా వెజిటేటివ్ ప్రాపగేషన్ అవ్వచ్చు. అంటే గ్రాఫ్టింగ్ స్లాష్ కటింగ్ అని అవ్వచ్చు. ఇంకా మనకి స్పోర్ ఫార్మేషన్ అవ్వచ్చు, పార్థెనోజెనిసిస్ అవ్వచ్చు, ఫ్రాగ్మెంటేషన్ అవ్వచ్చు. సపోజ్ ఫ్రాగ్మెంటేషనే తీసుకుందామండి. ఫ్రాగ్మెంటేషన్‌లో మనకి ఒక స్ట్రిప్ అనేది మనకి మల్టిపుల్ యూనిట్స్ కింద డివైడ్ అవుతాయి. అంటే ఈ ప్రతి యూనిట్ కూడా ఒక ఆఫ్‌స్ప్రింగే అవుతుంది గదా! అలానే ఇక్కడ సపోజ్ మనం కటింగ్ స్లాష్ గ్రాఫ్టింగ్ తీసుకోండి. ఒక హైబిస్కస్ ప్లాంట్ తీసుకోండి. అంటే మందారం ప్లాంట్ తీసుకుందాం. అండ్ ఈ మందారం ప్లాంట్‌ని మనం సపోజ్ 1000 పార్ట్స్ కింద కట్ చేసి అంటే ఈచ్ పార్ట్ నుంచి కూడా మనం ఒక కొత్త ప్లాంట్‌ని మనం పొందొచ్చనమాట. అండ్ ఈ ప్రాసెస్‌లన్నీ కూడా వితిన్ షార్ట్ డ్యూరేషన్‌లో జరిగిపోతాయండి. అంటే పేరెంట్ నుంచి ఆఫ్‌స్ప్రింగ్ అనేది క్రియేట్ అవ్వడానికి తక్కువ టైం తీసుకుంటుంది. ఎందులో తీసుకుంటుంది? అసెక్షువల్ రిప్రొడక్షన్ అన్నమాట. ఇకపోతే సెల్ఫ్ పాలినేషన్ అయినా, క్రాస్ పాలినేషన్ అయినా, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అన్నా ఇవన్నీ కూడా ఫెర్టిలైజేషన్ జరగాలి. ఫెర్టిలైజేషన్ జరిగి అండ్ అది మనకి ఆఫ్‌స్ప్రింగ్ కింద జనరేట్ అవ్వడానికి టైం తీసుకుంటుందండి. సో, మనకి బీసీడీ అనేది రాంగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆప్షన్ ఏ అనేది రైట్ అని చెప్పుకోవచ్చనమాట. క్వెషన్ నంబర్ 17 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ డయాటమిక్ మాలిక్యూల్ ఫార్మ్డ్ బై నాన్ మెటాలిక్ ఎలిమెంట్ అన్నాడు. ఇక్కడ కీవర్డ్స్ చూడండి. నాన్ మెటాలిక్ ఎలిమెంట్ అన్నాడు. ఇక్కడ సోడియం అనేది మెటల్ అవుతుంది. అండ్ మెగ్నీషియం అనేది మెటల్ అవుతుంది. ఆప్షన్ డి హీలియం అనేది నాన్ మెటల్ అండి. ఇది ఒక మోనో అటామిక్ గ్యాస్. ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఆటమ్ ఉంది. కానీ ఇక్కడ చూడండి ఆక్సిజన్ అనేది నాన్ మెటల్. అండ్ ఇక్కడ O2 అంటే డయాటమిక్ కదా! మనకేమడిగాడు? డయాటమిక్ మాలిక్యూల్ ఫార్మ్డ్ బై నాన్ మెటాలిక్ ఎలిమెంట్ అన్నాడు. సో, ఇది క్రైటీరియాని మనకి ఫుల్‌ఫిల్ చేస్తుంది. సో, ఆప్షన్ బి అనేది మనం రైట్ కింద ఆప్ట్ చేస్తాం. క్వెషన్ నంబర్ 18. ఏ ఫోర్స్ దట్ చేంజెస్ ది స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ అన్నాడు. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉందండి రెస్ట్‌లో. దీని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్‌ని లేదా దీని యొక్క గతిని చేంజ్ చేసే ఫోర్స్ మనం ఏమంటాం అని అడుగుతాం. ఇప్పుడు ఫోర్స్ అనేది మనకి ఈక్వల్ అయిందనుకోండి. ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ అనేది చేంజ్ అవ్వదు. బట్ అదే ఫోర్స్ అనేది మనకి అన్‌బాలెన్స్‌డ్ ఫోర్స్ అయినప్పుడు మాత్రమే ఈ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ అన్‌బాలెన్స్‌డ్ ఫోర్స్ ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ సి అనేది మనకి అన్‌బాలెన్స్‌డ్ ఫోర్స్ అనేది రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 90. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓహెచ్ ఇన్ కార్బన్ కాంపౌండ్స్ అని అడిగాడు. మనకి కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి కదండీ! ఇందులో ఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ గల కార్బన్ కాంపౌండ్స్ ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆల్డిహైడ్ తీసుకుందాం. దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? CHO. అంటే ఇక్కడ ఆప్షన్ బి చూద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్. దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ వచ్చి COOH. అంటే ఇక్కడ ఆప్షన్ సి అనేది కీటోన్. దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ వచ్చేది CO. ఇకపోతే ఆల్కహాల్. దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి మనకి OH అన్నమాట. అండ్ మనకి OH ఫంక్షనల్ గ్రూప్ అడిగాడు. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 20. వేర్ ఈస్ ద ఎంబ్రియో ఇంప్లాంటెడ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇన్ ది హ్యూమన్ ఫీమేల్ బాడీ అండర్ నార్మల్ కండిషన్స్ అన్నాడు. ఏమంటున్నారండి? ఎగ్ అనేది హ్యూమన్ బాడీలో ఎక్కడ ప్లేస్ అవుతుంది అని అడుగుతున్నాడన్నమాట. ఇమేజ్ చూడండి. ఇక్కడ కిందిచ్చిన ఇమేజ్. మనకి ఈ పార్ట్ అనేది మనకి వెజైనా అవుతుంది. అండ్ ఈ పార్ట్ అనేది మనకి సెర్విక్స్ అవుతుంది. అండ్ ఈ పార్ట్స్ అనేవి మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అవుతుంది. ఇకపోతే ఇవి మనకి ఓవరీస్ అవుతాయి. ఇది మనకి యూటరస్ అవుతుంది. ఇకపోతే ఇది మనకి ఫండస్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వెజైనా ద్వారా మనకి స్పెర్మ్స్ పాస్ అవుతాయి కదండీ! అండ్ ఈ పాస్ అయిన స్పెర్మ్స్ అనేవి మనకి సెర్విక్స్ ద్వారా ఎంటర్ అవుతాయన్నమాట యూటరస్‌లోకి. ఎలా ఎంటర్ అయిన స్పెర్మ్స్ యూటరస్ గుండా మనకి ఫాలోపియన్ ట్యూబ్‌లోకెళ్తాయి. అండ్ ఇక్కడ ఓవరీస్ ఉన్నాయి కదండీ! ఈ ఓవరీస్‌లో మనకి ఎగ్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ ఫార్మ్ అయిన ఎగ్స్ అనేవి కూడా మనకి ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్న స్పెర్మ్స్‌తో మీట్ అవుతాయన్నమాట. ఇలా మీట్ అయిన ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ అనేవి జైగోట్‌ని ఫార్మ్ చేస్తాయండి. అండ్ ఈ ఫార్మ్ అయిన జైగోట్ ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ యూటరస్‌లోకే వస్తుందన్నమాట. అండ్ ఈ యూటరస్‌లో ఈ లైనింగ్ ఉంది చూసారండి? ఈ లైనింగ్‌కి అవి అటాచ్ అవుతాయన్నమాట. ఆ విధంగా మనకి ఫెర్టిలైజేషన్ తర్వాత ఎంబ్రియో అనేది యూటరస్ లైనింగ్‌కి అటాచ్ అవుతాయి అని మనం చెప్పొచ్చన్నమాట. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది మనకి యూటరస్ లైనింగ్ అవుతుందన్నమాట. ఓవరీలో మనకి ఎగ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓవిడక్ట్ అంటే నథింగ్ బట్ ఫాలోపియన్ ట్యూబ్. ఇందులో మనకి ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ అనేవి
మీట్ అవుతాయి. సెరివిక్స్ అనేది మనకి యూట్రస్‌ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అలాగే యూట్రస్‌కి సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో, 20థ్ క్వెషన్‌కి ఆప్షన్స్ అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 21 ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ రెసిస్టివిటీ ఆఫ్ ఎ మెటీరియల్ డిపెండ్స్. మనకి రెసిస్టెన్స్ అనేది ఫార్ములా తెలుసు కదా! రో ఇంటూ ఎల్ బై ఏ. ఇక్కడ ఎల్ అనేది లెంగ్త్, ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, రో అనేది రెసిస్టివిటీ. అండ్ ఈ రెసిస్టివిటీ అనేది మనకి ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ అన్నమాట. అంటే మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో, ఆప్షన్స్ చూడండి. లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ కండక్టర్ కాదు. ఆప్షన్ బి కరెంట్ పాసింగ్ త్రూ కరెంట్ ఇది కూడా కాదు. ఆప్షన్ సి నేచర్ ఆఫ్ ది మెటీరియల్. ఇది రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 22 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ రిగార్డింగ్ బిగ్ డ్యామ్స్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ అన్నారు. అంటే మనకిక్కడ పెద్ద ఆనకట్టలకి, అలాగే వరద నియంత్రణకి సంబంధించిన సరైన ప్రకటన ఏదైనా అడుగుతున్నారండి. అయితే ఇక్కడ చూడండి ఆప్షన్స్. మనం ఆప్షన్ ఏని హోల్డ్‌లో పెడదాం. బిగ్ డ్యామ్స్ ఆర్ నెవర్ యూజ్డ్ ఫర్ ఫ్లడ్ కంట్రోల్ అంట. మనకి ఇప్పుడు వానలు ఎక్కువగా పడ్డాయనుకోండి. మనకి వాటర్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది. వాటర్ ఎక్కువగా ఫ్లో అయితుందంటే అది వరదగా మారుతుంది. అండ్ ఈ యొక్క వాటర్ ఫ్లోని మనం కంట్రోల్ చేయాలంటే ఏదైనా మనం అడ్డుగా కట్టాలి కదా! సో, అడ్డుగా కట్టేదేంటి? డ్యామ్ అనమాట. సో, ఇక్కడ ఆప్షన్ బి చూడండి. డ్యామ్స్ ఆర్ నెవర్ యూజ్డ్ ఫర్ ఫ్లడ్ కంట్రోల్ అన్నారు. ఇది ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది కదా! ఎందుకంటే మనం డ్యామ్స్‌ని కట్టే కదా మనం ఫ్లడ్‌ని కంట్రోల్ చేస్తాం. అండ్ ఇక్కడ ఆప్షన్ సి చూడండి. బిగ్ డ్యామ్స్ కంప్లీట్‌లీ ఎలిమినేట్ ది పాసిబిలిటీ ఆఫ్ ఫ్లడ్స్ అంట. కాదండి. ఇప్పుడు ప్రతి డ్యామ్‌కి ఒక కెపాసిటీ ఉంటుంది కదా! అండ్ మనకి వర్షాలు పడినప్పుడు ఈ కెపాసిటీ అనేది మించిపోయేంత వాటర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మనం ఎలాగే వాటర్‌ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తే డ్యామ్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. ఈ డ్యామ్‌ని మనం కాపాడడానికి ఎక్సెస్ వాటర్‌ని మనం రిలీజ్ చేస్తాం. అండ్ ఈ ఎక్సెస్ వాటర్ అనేది కూడా మనకి ఫ్లడ్డే కదండీ! సో, ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది. అయితే ఇక్కడ ఆప్షన్ డి చూడండి. ఏమంటున్నారు? బిగ్ డ్యామ్స్ డు నాట్ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ ఫ్లడ్స్. ఇది కూడా ఫాల్స్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనకి వాటర్ ఇన్‌కమింగ్ అనేది ఎక్కువవుతుందో డ్యామ్స్ అనేవి మనకి డ్యామేజ్ అవుతాయని చెప్పి ఎక్సెస్ వాటర్‌ని మనం రిలీజ్ చేస్తాం. సో, ఇది కూడా మనకి రిస్క్ ఆఫ్ ఫ్లడ్స్‌ని ఇంక్రీజ్ చేస్తున్నట్టే కదా! సో, ఆప్షన్ డి అనేది కూడా రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ ఏ చూడండి ఇప్పుడు. బిగ్ డ్యామ్స్ కెన్ హెల్ప్ ఇన్ ఫ్లడ్ కంట్రోల్ బై రెగ్యులేటింగ్ రివర్ ఫ్లో అన్నమాట. అంటే ఇప్పుడు నదిలో పారే వాటర్‌ని మనం కంట్రోల్ చేయడానికే కదా డ్యామ్‌ని యూజ్ చేస్తాం. డ్యామ్ యొక్క కెపాసిటీ ఉన్నంత వరకు కూడా మనం వాటర్‌ని స్టోర్ చేసుకుంటాం. అండ్ దాన్ని లిమిటెడ్‌గా మనం రిలీజ్ చేస్తామన్నమాట. సో, ఈ విధంగా మనం ఫ్లడ్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు కొంతవరకు. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 23 అండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఈస్ ప్రెజెంట్ ఇన్ చెస్ట్ క్యావిటీ అంటున్నారు. అయితే మనకి ఛాతీలో ఏ అవయవాలుంటాయి అని అడుగుతున్నారనమాట. ఛాతీలో ఏ అవయవాలుంటాయండి మనకి? లంగ్స్ ఉంటాయి, హార్ట్ ఉంటుంది, ట్రాకియా ఉంటుంది, థైమస్ ఉంటుంది. అలానే ఈసోఫాగస్ కూడా ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేది మనకి అబ్డోమెన్ రీజియన్‌లో ఉంటుంది. అలాగే ఫారింక్స్ అనేది మనకి థ్రోట్‌లో ఉంటుంది. ఇది మనకి చెస్ట్ క్యావిటీలోకి రాదు. అండ్ ఆప్షన్ డి చూడండి లివర్. ఇది కూడా మనకి అబ్డోమెన్ క్యావిటీలోనే ఉంటుంది. సో, మీకిది ఇమేజ్ ద్వారా మీకు చూపిస్తానండి. ఇక్కడ చూసారా? ఫారింక్స్ అనేది మనకి నెక్ రీజియన్‌లో ఉంది. ఇది చెస్ట్ క్యావిటీలో లేదు. అంటే ఇక్కడ ప్యాంక్రియాస్ అండ్ లివర్ అనేవి మనకి అబ్డోమెన్ రీజియన్‌లో ఉంది. అండ్ మనకిక్కడ ఈ చెస్ట్ క్యావిటీ అండ్ అబ్డోమెన్ క్యావిటీ అనేది ఈ పార్ట్ దగ్గర మనకి సెపరేట్ అవుతుందండి. బిలో దిస్ లైన్ అనేది మనకి అబ్డోమెన్ క్యావిటీ వస్తుంది. అండ్ అబోవ్ థట్ మనకి చెస్ట్ క్యావిటీ వస్తుంది. అండ్ చెస్ట్ క్యావిటీలో క్లియర్‌గా మనకి లంగ్స్ అనేవున్నాయి. అండ్ అబ్డోమెన్ క్యావిటీలో మనకి లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఉన్నాయి. క్వెషన్ నంబర్ 24 అండి. ది మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది అని అడిగాడు. మానవ మెదడులో ఆలోచించే భాగం ఎక్కడ ఉంటుంది అని అడిగాడనమాట. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ మిడ్ బ్రెయిన్ అనేది మనకి ఐ కోఆర్డినేషన్ ఇంకా మోటార్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్‌కి మనకి హెల్ప్ అవుతుందండి. ఇకపోతే ఆప్షన్ సి చూడండి. మెడుల్లా ఇది మనకి ఇన్వాలంటరీ ఫంక్షన్స్‌ని కంట్రోల్ చేస్తుందండి. అండ్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటే ఏం లేదండి. మనం చెయ్యాలి అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఇవి మనకి వచ్చేసి మనకి బ్రీతింగ్ వస్తుంది. అండ్ హార్ట్ బీట్ కూడా వస్తుందనమాట. ఎగ్జాంపుల్స్ కింద. అండ్ ఇక్కడ ఆప్షన్ డి చూడండి స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ అనేది మనకి బ్రెయిన్‌కి అండ్ బాడీ పార్ట్స్‌కి మధ్యన జంక్షన్‌లా వర్క్ అవుతుందనమాట. ఈ స్పైనల్ కార్డ్ అనేది. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఫోర్ బ్రెయిన్. ఇదంటే మనకి థింకింగ్ పార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫోర్ బ్రెయిన్ అనేది మనకి ఫ్రంటల్ లోబ్‌లో ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మనకి బిహైండ్ ది ఫోర్ హెడ్ అనమాట. క్వెషన్ నంబర్ 25 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎక్స్‌ప్లెయిన్స్ వై ఐసోటోప్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ హావ్ ఐడెంటికల్ కెమికల్ ప్రాపర్టీస్ బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నారు. ఐసోటోప్స్ అంటే ఏంటి మనకి? ఎలిమెంట్స్ హావింగ్ సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్ కదా! అంటే ఇక్కడ సేమ్ అటామిక్ నంబర్ అంటే దాని అర్థం ఏంటి మనకి? సేమ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనమాట.
అండ్ ఎప్పుడైతే మనకి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ ఉంటాయో, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సిమిలర్ ఉంటాయి. అండ్ సేమ్ మాస్ నంబర్ అనుకోండి. వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. ఐసోటోప్స్‌లో మనకి సేమ్ అటామిక్ నంబర్ కదా! సో, వీటికి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ మాస్ నంబర్ కదా! సో, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మీద డిపెండ్ అవుతాయి. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి మనకి ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతాయి. సో, ఆప్షన్ ఏ isotopes have the same atomic number but different in their number of neutrons which affect physical properties like mass. ఇది మనకి రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. అండ్ ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.